ఎలా ఉన్నారా? నేను నా పేషెంట్ ఈవిడ పడుకుంది కదా, ఈవిడ పడుకుందనమాట అమ్మమ్మ. ఫ్రెండ్స్, ఈవిడ అక్కడ పడుకుంది కదా, ఆమె అమ్మమ్మ. ఆమెకి హెల్ప్గా వచ్చానమాట. నేను పేషెంట్, రేపటితో అయిపోతుంది. ఏమంటే ఈరోజు లోకేష్ అంటున్నాడుగా, ఆటోలో ఎక్కి ఒక ఆటోలో ఒక లేడీ ఆటో డ్రైవరు, ఆమె డ్రైవింగ్ చేస్తూ ఆటోలో ఎక్కినాడు. వాడు ఏం పదం వాడతావు లోకేష్, నువ్వు ఒక స్టేట్ మినిస్టర్ ఉండి ఏం మాట్లాడుతున్నావు? నాకు 50 రూపాయలు బొక్క అంటావా? ఏం పదం రాది? నికృష్ట విధవా. నీకు సంస్కారం ఉందా? ఒక ఆడమి దగ్గర ఎలా మాట్లాడాలి? నీ సంస్కారం అనేది పుట్టుకతోనే ఉంటే కదరా, నీ తల్లిదండ్రుల నుంచే లేదు, ముందు నీ తల్లికి లేదు ఆ సంస్కారం అనేది. ఏంది ఆ పదం? ఏంది? నిన్ను చంపలు బలగొట్టాలరా లోకిగా. పుడంగిలు వచ్చేసినారు. దేనికి వచ్చినారు? ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 అనేటట్లుగా వచ్చి మీటింగ్ వేడి సెల్ఫ్ డబ్బాలు కొడుతున్నారు అన్నమాట. మీరు మాట్లాడతారు అట్లా లోకేష్, మీరు కూడా మాట్లాడితే సంస్కారం ఉందా? ఒకడైతే ఆటో డ్రైవర్కుండా ఏదో పెద్ద నేనే ఇంత ఇచ్చినట్లుగా బిల్డప్గా అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సిగ్గుందరా మీకు? పేద ప్రజలు, ముసలోళ్ళకు పెన్షన్ రాక 6 లక్షల పెన్షన్లు తీసేసి మీరు ఒక ఆటో వాడికి అది డబ్బిస్తే గొప్పగా చెప్పుకుంటారా? ఒరే పౌలగా, దీనికి మాత్రం తక్కువ లేదురా. ఇది చంద్రబాబు నాయుడు చెల్పు డబ్బా. నువ్వు బాగా ఆగు. జగనన్న అనకాపల్లికి వస్తున్నాడు ఉత్తరాంధ్రకు. ప్రైవేటీకరణ చేస్తావా? 17 మెడికల్ కాలేజీలు జగనన్న తెస్తే కష్టపడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెస్తే నువ్వేం చేస్తావు? ఆయన దిగేలోపు 6 మెడికల్ కాలేజీ పూర్తి చేసి ఇంటర్వ్యూలు జరిపి స్టూడెంట్స్ కాలేజీలు రన్ అవుతున్నాయి. ఓన్లీ 10 మెడికల్ కాలేజీ ఉన్నాయి. మీరు అమ్మకానికి పెడతారు. అమ్మకానికి పెట్టి ఏం మెసేజ్? పీపీపీ పద్ధతి ద్వారా అమ్మకానికి పెడితే ప్రజలకు ఏం ఆరోగ్యము, ఏ విద్య, వైద్యం ఎంత ముఖ్యం ఆ పేద ప్రజలకు దొరకకుండా చేస్తారు. అందుకే జగనన్న ప్రైవేటీకరణ చేసి నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు, నీకు కింద పూసలు కదులుతాయి, అర్థమవుతుందా? పూసలు కదులుతాయి మీకు, గుర్తుపెట్టుకోండి. జగనన్న స్టార్ట్ చేస్తున్నారు ఆయన. మీరు అనుకుంటున్నారేమో ఈ ఆటో చెలుపు డబ్బు కొట్టుకొని ఆటో వాళ్ళకి ఇంతిస్తాం చెలుపు డబ్బా తప్ప తొక్క మీరు చేసింది పరిపాలన అంటే ఏముండదు. అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక సంస్కారవంతులుగా ఉండాలి, కానీ ఒక సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రజలకి ఏం మెసేజ్లు ఇస్తున్నారు? నీ బతుకంతా వెన్నుపోటు బతుకు తప్ప ఏం లేదు. గాలి మాటలు, గాలి కూతలు తప్ప ఏం రా. వాడైతే పౌడర్ వేసుకొని గాలి కూతలు కూసి ఈగినాడు, రాజకీయంగా వాడుకొని 2024లో ఇప్పుడు కుక్కాల మూసుకొని ఉన్నాడు. ఒరే పావులగా, నువ్వు 2029లో బిడ్డ, ఎక్కడంటే 2029లో జగనన్న గెలుస్తాడు అనగా వచ్చిందనుకో, మ్యాగ్నెట్ వచ్చిందనుకో, ఒకడు జర్మనీకి వెళ్తాడు, ఒకడు సింగపూర్కి వెళ్తాడు, ఇంకా ఒకడు రష్యాకి వెళ్తాడు. ఇలాంటి కొడకల్లారా. లోకిగా నీ పేరు, నీ మామగాడి పేరు, బాలిగాడి పేరు సైకో నా కొడుకు, నీ నాయన పేరు వాడి పావుల కుక్క, వాడి పేరు అన్నీ ఆల్రెడీగా అనితది. దాని పేరు కూడా ఆల్రెడీ బ్లూ బుక్లో ఎంటర్ అయినాయి.
డోంట్ వరీ, ఆగండి. ఇంకో 3 సంవత్సరాలు ఓపిక పడతారు. మా జగనన్న సైన్యం ఏంటో చూపిస్తారు. మీరు టెన్షన్ పడొద్దండి. మీ మీది అవినీతి అంతా దోసుకోండి, మంచిగా దోసుకొని తినండి, మింగండి, ఎంజాయ్ చేయండి. ఫ్లైట్లలో ప్రజలను రోడ్డుకు వదిలేసినారు. ఏం కూత కూసినారు, రోడ్లు వర్షం వస్తే మేము బాగు చేస్తామంటారు. ఏంది ఆడ వర్షం వస్తే నేను నిలుస్తాను. ఏం చేసినారు మీరు? ఏం చేసినారు? వైఎస్ఆర్సీపీ నాయకులను జైల్లో పెట్టడం తప్ప మీరు చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. మీరు అర్థమవుతుందా? ఈ ఎప్పుడు జగనన్న మీద ఏడవడం తప్ప మీకు పీకింది ఏం లేదు. మీరు మీ బతుకంతా అంతే. జగనన్న మీద ఒక్కొక్కడికి ప్యాంట్లు తడిసిపోతున్నాయి, ఒక్కొక్కడికి గ్రూపులకు ఎక్కడ మా పేరు ఉందని భయపడుతున్నారు ఒక్కొక్కడు. గెదవన్నారా పరిపాలన చేయమంటే ఒకడైతే ఆటోలో పోతూ లోకేష్ నా కొడక, ఒరే చెత్త నా కొడక, అవి ఏం మాట్లాడతావు? ఒక ఆడమనిషి ఉంటే ఆడమనిషి డ్రైవర్ ఉంది, ఆమెతో ఏం మాట్లాడతారా? బెహకుప్ మక్మూడ బొక్క గిక్కనిస్తారా? చెత్త నా కొడక, నువ్వు మినిస్టర్, స్టేట్ మినిస్టర్ వెండి, విద్యాశాఖ మంత్రి అంట, చెత్త నా కొడుకు, చదివే రాదు, నత్తి నా కొడుకు, నత్తి మాట్లాడుతావు, తెలుగు పదం నేర్చుకోరా, చెత్త నా కొడక. నీ అమ్మకి అట్లా వస్తాయి కదరా, దానికి పొట్టిదానికి ఆ బూతులు వస్తాయి, దానికి పొట్టి ముండకు. అందుకు అట్లా నేను నీ నాయనగాడికి మీ నాయన ఏమో కానీ ముందు నా మామగాడు ఉన్నాడు కదా, ఆ లంజా కొడుకు కూడా అట్లే వస్తాయి బూతులు. ఎక్కడ పోతాయి? నీ అమ్మ దానికి ఆ పొట్టిదానికి అట్లే వస్తాయి. చెప్తామన్నా కొడకలారా. ఆటోలకు మేము ఇంపిస్తున్నాం, అందించిన బొంగు భూషణం ఇచ్చినాము అని రవికుతున్నారు వేదవాళ్ళు. చెత్తముండా కొడకల్లారా, ఏ భ్రషమున్నా కొడకల్లారా. ఈ మనుషుల మీరు పరిపాలన చేయండి అంటే జగనన్న మీద ఏడవడం తప్పైనా కొడకలకు నా కొడుకు కూడా ధ్యాస లేదు. ప్రజల మీద భారం పడుతుంది కదా. పరిపాలన ఎలా చేయాలి? అప్పులు ఏంటి? 2,00,000 కోట్లు అప్పుడే 16 నెలలకే 2,00,000 కోట్లు చేస్తారు. ఏంద్రా చెత్తముండా కొడకల్లారా. చంద్రబాబు నాయుడు దోసుకొని తిను. నేను ముసలోడా ఈసారి జీవితాంతం నీకు జీవితాంతం చిప్పకూడే ముసలోడా నీకు నీ పెళ్ళానికి, నీ కొడుకు, ముఖ్యంగా నీ కొడుకు, నా కొడుకు సైకో లంజ కొడుకు, నీ కొడుకుగాడు కూడా నోరిప్పుతాను. ఎప్పుడు తల్లిని డబ్బు పెట్టుకుని బతుకుతారే చెత్త నా కొడుక. మా అమ్మని అట్టన్నారు అని రంకు కూతలు కూస్తారు. రంకు నా కొడకల్లారా, తండ్రి కొడుకు, చెత్తమ్మ కొడకల్లారా, పనికి మలమ్ముండా కొడకల్లారా. జగనన్న మీద ఆరిపోసుకుని తప్ప విధవలకి ఏం లేదు. ఆగండి. జగనన్న నిరాహార దీక్ష చేస్తాడు. మీ పీపీలు మీరు ప్రైవేటీకరణ ఎలా చేస్తావో 10 మెడికల్ కాలేజ్ ఎలా చేస్తావో చూస్తారు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. ఒక జగనన్న సైనికురాలుగా చెప్తున్నాం, మేము ఒక సామాన్య కార్యకర్తగా చెప్తున్నాం. నువ్వు మాత్రం ప్రైవేటీకరణ చేస్తే నిన్ను మాత్రం పాతాళానికి నీ మొత్తం తొక్కి పడేసారు జనాలు. గుర్తుపెట్టి ఈసారి అనుకుంటున్నావేమో, చాలా అనుకుంటున్నావేమో నువ్వు వస్తాము, నీకు అంత సింగ్లేత అయిపోయింది. ఇప్పటికి తొక్కుతున్నారు ఒక్కొక్కరిని. జగనన్న ప్రతి ఒక్క ఎన్నికలు పెడితే జగన్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు, కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు వస్తాయి కదా, ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా ఏమన్నా నేను రోజు వదిలేసినట్టు ఇప్పుడు వదలడు జగన్ అన్నాక ప్రతి ఒక్క ఓటింగ్లోనూ పాల్గొంటాడు ఖచ్చితంగా. అది గుర్తు నా కొడుకు బూతులు ఒక్కొక్కడు వెదవులు బూతులు తిడతారు. చెత్తమండా కొడుకులారా. పరిపాలన చేయంటే డబ్బాకు షెల్పు డబ్బా కొట్టుకుంటున్నారు వెదవలు ముగ్గురు కలిసి. లోకిగా నోరుందని పేలకు నీకు మూతి పండ్లు రాలుతాయి వెదవా. ముందు తెలుగు నేర్చుకో, సంస్కారహీనుడా, దరిద్రుడా, చెత్తమన్నా కొడక. ఏం మనుషురా? ఒకడికి డబ్బులు ఇస్తే ఇచ్చినాడని కాదురా, చెత్తమన్నా కొడకలారా. అవ్వతాతలకు పెన్షన్ కట్ చేసి వాళ్ళ ఉసురు పోసుకొని మీరు దూని రగిలి మీ ముగ్గురు సస్తారా. అవ్వతాతల పెన్షన్ వాళ్ళ ఉసురు పేద వాళ్ళ ఉసురు ఊరికే పోతురా మీకు జీవితాంతం.